ఇక 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరపులేని వర్షాలకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిలలాడుతున్నారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ బాధితులకు స్వయంగా భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జ్, నెల్లికుదురు మండలం రావిరాలలో పర్యటించాల్సి ఉండగా సీఎం స్కెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాం నాయక్ తాండా చేరుకోనున్నారు. గ్రామాన్ని వరద నీరు ముంచెత్తుతుండటంతో సుమారు 100 మంది పోలీసులు కాపాడారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్కెడ్యూల్లో మార్పులు చేశారు. ఆ తర్వాత తిరుమలాపాలెం బ్రిడ్జ్, రావిరాల గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. అమూల్య, ఏదైతే ఖమ్మం జిల్లాలో అటు వరద బాధితుల పర్యటన అయితే కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అటు ఉత్తమ్, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పర్యటన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యటన కూడా అంటే మరికొద్ది సేపట్లో ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో వారు నేరుగా కూడా గంగారం తండాకైతే వెళ్లనున్నారు. ఆ వరదల్లో ఏదైతే గంగారం తండాకు చెందినటువంటి నూనావత్ మోతిలాల్, ఆయన కుమార్తె యువ అగ్రికల్చర్ శాస్త్రవేత్తగా ఉన్నారు అశ్విని, ఆమె కూడా మృతి చెందారు ఈ వరదల్లో చిక్కుకొని. ఆ నేపథ్యంలోనే మోతిలాల్ అశ్విని కుటుంబాన్ని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పరామర్శించనున్నారు. ఇక అనంతరం అటు ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు ఏదైతే మోతిలాల్ అశ్విని 30వ తేదీన గంగారం తండాకు వెళుతుండటంతో కారులో వారైతే చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిపేడ మండలం పురుషాయితీగూడెం వద్ద అయితే వీరు ఆకేరు వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా వరద పెంచడంతో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. అయితే వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అటు ఏదైతే మహబూబాద్ జిల్లాలో పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. దాదాపుగా ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తి కూడా నష్టం జరిగినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ వర్ష బీభత్సంతో సుమారు దాదాపుగా ఇప్పటికే ప్రాథమిక అంచనాలు 1000 కోట్లని చెప్తున్నప్పటికీ రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో పంటలు కూడా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. 60,000 నుంచి 70,000 ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వరి, పత్తి, పెసర, మినుము, మిర్చి తోటలతో పాటు ఇటు కూరగాయల తోటలు కూడా పూర్తిగా వర్షంతో అయితే కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇసుక మేటలు వేయడంతో రైతుల అంటే బాధ మాత్రం వర్ణనాతీతంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక ఇటు ఏదైతే వరదలతో కొట్టుకుపోయిన కొన్ని చోట్ల ఇసుక మేటలు వేయడంతో అటు RNBTR జాతీయ రహదారుల వల్ల కూడా దాదాపుగా 400 కోట్ల దాకా కూడా నష్టం వాటిల్లని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక మున్నేరు వరదతో విద్యుత్ శాఖకు సుమారు 100 కోట్ల నుంచి 10 కోట్ల నుంచి 20 కోట్ల నష్టం జరిగినట్లు కూడా ప్రాథమిక అంచనా వేశారు. ఇక వేలాదిగా ఇళ్లు నేలకూలినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరగడంతో వారంతా నిరాశ్రయులైన పరిస్థితి జిల్లా కనిపిస్తుంది. ఇక జిల్లాలో ఎప్పుడు సుందరీకరణంగా ఉండేటువంటి ఖమ్మం జిల్లా 2 తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు కేంద్ర బిందుగా ఉన్నటువంటి జిల్లా కేంద్రం ఇప్పుడు మురికి కూపంగా కూడా కనిపిస్తుంది. పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగరపాలక సంస్థ పరిధిలో 1-2 డివిజన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోవడంతో జనజీవనం తీవ్రంగా స్తంభించింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర కంటే కూడా ఖమ్మం జిల్లాలో భారీగా భారీగా నష్టం జరిగిందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్లందరికీ కూడా 5 కోట్ల రూపాయలు తక్షణ సాయం కోసం కూడా ఫండ్ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 3 అంతస్తుల నుంచి 4 అంతస్తుల వరకు కూడా నీరు చేరడంతో వారంతా కొంత తగ్గుముఖం పడతాం ఇప్పుడు ఇళ్లకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాగ్రి మొత్తం కూడా చూసుకొని కొట్టుకుపోవడం అదంతా చూసి వాళ్ళైతే కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వాళ్ళందరికీ సహాయం అందించేందుకైతే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే
విపక్ష పార్టీలు కూడా భారీ ఎత్తున అంటే అక్కడికి చేరుకొని వారికి సహాయక చర్యలతో పాటు వారికి ఆర్థికంగా సహాయం కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 68,000 ఎకరాల్లో కూడా పంట తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పత్తి 27,000 ఎకరాల్లో, అదే విధంగా మొక్కజొన్న 47 ఎకరాల్లో, ఇట్లా వరి, మిర్చి, అదే విధంగా పొద్దుతిరుగుడు చాలా పంటలు ఎకరాల్లో నష్టం జరిగిందని చెప్పేసి అయితే ఇప్పుడైతే చెప్తున్నారు. ఖమ్మం డివిజన్ లో దాదాపు 1,196 మంది రైతులకు చెందినటువంటి దాదాపు 21,079 ఎకరాల్లో కూడా ఇప్పటికే పంట నష్టం జరిగిందని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఖమ్మం, వైరాం, మధిర, సత్తుపల్లి, ఇటు పాలేరు నియోజకవర్గాల్లో కూడా భారీగా వరదల ప్రవాహంతో అటు తీవ్రంగా పంటలు అయితే నష్టపోయాయి. ఇటు విద్యుత్ శాఖ కూడా పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గ్రామాలకు ఇప్పటికి కూడా రాకపోకలు కూడా లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం సౌకర్యాలు కల్పించడంలో కూడా అధికారులు వైఫల్యం చెందారని చెప్పేసి దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలు మాత్రం అక్కడ చూస్తున్న వారు కూలీ నాలు చేసుకునే వారంతా కూడా వారు సంపాదించుకున్నది అంతా కూడా జలమయం కావడంతో, కొట్టుకుపోవడంతో వారైతే వారి బాధ వర్ణనాతీతం. వారు కన్నీరు మున్నీరు అవుతున్న తీరు మాత్రం పలువురినైతే కంటతడి పెట్టిస్తున్నదైతే మనం చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే విపత్తులకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమై వారందరికీ ఇంకెక్కడైనా ఇటువంటి ప్రమాదం పొంచి ఉందా అనే నేపథ్యంలోనే వారంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణలో 6,000 కోట్ల నష్టం వాటిల్లని చెప్పేసి అంచనాలు వేస్తున్నప్పటికీ ప్రధానంగా ఖమ్మం జిల్లా లో మాత్రం భారీగా ఈ ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. భవనాలలో 2 అంతస్తుల వరకు కూడా నీరు చేరడంతో చెరువులు చాలా ప్రాంతాలు గండ్లు పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధ్వంసం జరిగిందని ప్రభుత్వం చెబుతుంది. ఇక బాధితులు ప్రజలు కోరుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాలతో జరిగిన నష్టాల్లో ప్రధానమైనది పంట నష్టాలు. సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంటను మునిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెప్తున్నప్పటికీ ఇక ప్రాథమిక అంచనా మాత్రమేనని చెప్పేసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే వరద నష్టాల్లో రెండో ప్రధానమైనది దెబ్బతిన్న భవనాలు. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఇల్లుకు నేలమట్టమయ్యాయి, మరికొన్న చోట నేట మునిగి ఉన్నాయి. వాటిని గుర్తించి వారికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం సంబంధించినటువంటి అంచనాలు కూడా పెంచుతున్నారు. ఇలా దెబ్బతిన్న భవనాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉంటాయా, ఇవి మాత్రం నేరుగా వెళ్లి పరిశీలించిన తర్వాత అంచనాకు రాగలమని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిషన్ భగీరథ, పంచాయతీ రోడ్లు, ఏదైతే అంతర్గత రహదారులు దాదాపుగా నష్టపోయిన కనిపిస్తుంది. వీటన్నిటికీ పునరుద్ధరణ కోసం 200 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయలు అంచనా అవుతాయని చెప్పేసి ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరదల కారణంగా ట్రాన్స్కోకు భారీగా నష్టం వాటిల్లిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వైర్లు తెగిపడ్డాయి, స్తంభాలు కూలిపోయాయి, ట్రాన్స్ఫార్లు దెబ్బతిన్నాయి. ఇక విద్యుత్ సబ్ స్టేషన్లకు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటి రిపేర్ల కోసం దాదాపుగా 100 నుంచి 150 కోట్ల పైగా నిధులు అవసరం అవుతాయని చెప్పేసి అయితే ప్రాథమిక అంచనాకు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు ఆసుపత్రిలో జరిగినటువంటి నష్టం, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇతర నష్టాలు దాదాపు 1,500 కోట్లకు పైన ఉండవచ్చునని చెప్పేసి అధికారులు కూడా ఓవరాల్ గా భావిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇంకా వాటి అంచనాలు మాత్రం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే రైల్వే ట్రాక్లు కూడా పూర్తిగా పునరుద్ధరించేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కే సముద్రం మండలం తాళ్లపూసపల్లి ఇంటి పైకర్ణి వద్ద కూడా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను పునర్నిర్మించే పనులు అయితే విస్తృతంగా సాగుతున్నాయి. ఇక సూర్యాపేట, కోదాడ మండలం రామాపురం వద్ద ఉన్నటువంటి పాలేరు బ్రిడ్జిని రిపేర్ చేసి రాకపోకలకు కొంత అనుమతించినప్పటికీ తాత్కాలికమైంది. దీన్ని గంటల వ్యవధిలో పూర్తి చేస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఇటు ఏదైతే కొమరం జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించినట్టు ఆంధ్రకు సంబంధించినటువంటి ప్రధాన రహదారులు, నేషనల్ హైవేలు కూడా భారీగా వరద చేరడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సీఎం పర్యటన అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్న సీఎం పర్యటన మరో ఉదయం కూడా
అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత అతను నేరుగా గంగారం చేరుకొని గంగారం నుంచి మహబాద్ కూడా వెళ్లేందుకైతే అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి సందర్భం దానికి సంబంధించి ఇప్పటికే రైతులను కూడా అదే విధంగా నేరుగా కలుస్తున్నారు. ఎక్కడైతే పంట నష్టం పోయిందో వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అకాలంగా వచ్చినటువంటి ఈ వరద ప్రభావ ప్రాంతాల్లో అందరికీ అంటే న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా వారందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అధికారులలో కూడా కొంత అసహనం కూడా వ్యక్తం జరుగుతుంది. సమయానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారంతా కూడా కొంత నిరాసక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలం గంగారం తండాకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇటు గంగారం తండాకు వెళ్ళి అక్కడ ఏదైతే అగ్రికల్చర్ శాస్త్రవేత్త మృతికి కారణాలు కానీ తెలుసుకొని వాటిని పరామర్శించిన అనంతరం మాత్రం ఇటు మహబాద్ పర్యటనకైతే వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికీ నివేదికలు కూడా తయారు చేస్తున్నారు. అవన్నిటి కూడా వెంటనే సిఎస్ కు పంపించాలని చెప్పేసి అయితే ఆ అధికారులను సూచించిన నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికీ అంచనాలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ, అది రెవెన్యూ, అదే విధంగా ఆర్ఎండ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నివేదికలు తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికీ అంచనాలు కూడా భారీగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో మాత్రం ఇటు జిల్లా పర్యటన ముగించుకుని మహబాద్ పర్యటనకు అయితే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అమూల్య.